హాయ్ అండి. ఫ్రూట్ సాలెడ్ చేద్దామని అయితే లీటర్ పాలల్లో ఒక కప్పుకు పైగా చక్కెర తీసుకున్నాను. చక్కెర బాగా కరిగిన తర్వాత 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొన్ని చల్లారిన పాలు పోసి బాగా ఉంటలు లేకుండా కలుపుకొని మన వేడి పాలల్లో అయితే పోసుకోవాలండి. అది పోసిన తర్వాత బాగా ఉడికి చిక్కబడాలి మనకు కాస్త. ఇందులో ఇలాచి పొడి, కుంకుమ పువ్వు వేసి కిందికి దించి చల్లారి పెట్టుకోవాలి. చల్లార పెట్టుకున్న కస్టర్డ్ పాలలో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేయడం అని. ఇంటికి పండ్లు తీసుకొచ్చిన తర్వాత పిల్లలు కానీ మనం కానీ తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అయితే మిగులుతుందండి. ఆ మిగిలిన ఫ్రూట్ వేరే ఫ్రూట్ తినే లోపల ఒక్క ఫ్రూట్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకని అన్ని ఫ్రూట్స్ కలిపి నేను ఇలా ఫ్రూట్ సాలెడ్ అయితే పిల్లల కోసం చేశాను. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లంచ్ తర్వాతనైనా అడుగుతారు, లంచ్ కన్నా ముందన్నా అడుగుతారండి. ఏదో ఒకటి వాళ్ళకు తినడానికైతే ఉండాలి. అందుకని నేను ఫ్రూట్ సాలెడ్ అయితే చేసి ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరి ఎక్కువ గట్టిగా అయినా బాగుండదు, మరి ఎక్కువ పలచగా ఉన్నా బాగుంది, మీడియంగా బాగుంది. పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు, అలాగే వాళ్ళ కడుపు కూడా చల్లగా ఉంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.